బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జూలై నెల 24వ తేదీన 25వ తేదీన జపాన్లో భూకంపం జరగబోతుందని చెప్పారు. వచ్చిందా లేదా? జరిగింది. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక జగద్గురువు. ఆయన చెప్పినటువంటి కాలజ్ఞానంలో మనకి ఇప్పటి వరకు ప్రతి విషయం కూడా జరుగుతూనే వచ్చింది. మరి శని వక్రించి మనకి మీనరాశిలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు తిరుగులేనటువంటి మకుటం లేని రాజకీయ నాయకుల్ని తమ సొంత పార్టీల నుంచి గంటేస్తారు అని చెప్పారు. మమతా బెనర్జీని మరి కంచుకోట్లాగా ఉండేటటువంటి కలకత్తాని వదులుకోవాల్సినటువంటి వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వాళ్లే ఆమెను బయటికి పంపించేయడం అనేటటువంటిది జరిగింది. ప్రజలందరినీ కూడా బాగా నిరంకుశంగా పరిపాలించి నియంతృత్వ ధోరణితో వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా చెప్పుల దండతో వేసి ఊరేగిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు కాలజ్ఞానం. అలాగే జరిగింది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి వీళ్ళందరినీ కూడా చెప్పులతోనే ఊరేగించడం అనేటటువంటి జరిగింది. ఈ యొక్క బ్రహ్మంగారు దీంట్లో ఈ కాలజ్ఞానంలో కొన్ని ఎర్త్ క్వేక్స్ అనేటటువంటిది 2026 సంవత్సరంలో ఫ్రీక్వెంట్ ఎర్త్ క్వేక్స్ అని చెప్పి ఇండియాలో కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆ విధంగా మనకు భూకంపాలు అనేటటువంటిది ట్రెమర్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలా మీరు కాలజ్ఞానం చదవరు, ఏదో మిడిమిడి ఏదో సినిమా చూడడం, ఆ తర్వాత ఎవరో ఏదో చెప్పింది పాతకాలం వాళ్ళు చెప్పింది మీరు చెప్పడం, అది చూసి నీకేం కాలజ్ఞానం తెలియదు అని కామెంట్లు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పేటటువంటిది ఏంటంటే, అమ్మ పరిపూర్ణంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానాన్ని నేను చక్కగా చదివాను. మీకు అందుబాటులో లేనటువంటి తాళపత్ర గ్రంథాలన్నీ కూడా నేను చూశాను. కాబట్టి నాకు ఆ యాక్సెస్ ఉంది ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్తో. అందువలన చక్కగా నేను చెప్పేటటువంటి వాళ్ళని కూడా డైజెస్ట్ చేసుకోండి. కఠినంగానే ఉంటాయి, ప్రాణ నష్టాలు ఇలాంటివన్నీ చెప్తారు. మిగతా జ్యోతిష్కులు కూడా చెప్తున్నారు. అంతేగాని మీరు అది కలగదు అంటే ఇది ముల్లపూడి కాలజ్ఞానం చెప్పాల్సి వస్తుంది. మేము చెప్పిందే జరుగుద్ది. అందువలన మీరు చక్కగా నేర్చుకోండి అంతే. అంటే కాలజ్ఞానంలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర కాలజ్ఞానంలో కూడా ఏమని చెప్పబడి ఉంది, శిష్యులకు గురువులు ఖచ్చితంగా వీళ్ళు నీతులు చెప్తారు అని. అంటే శిష్యుడు టీచర్స్ దగ్గర నేర్చుకోవాలి, గురువుల దగ్గర నేర్చుకోవాలి. శాస్త్రీయంగా చెప్పినప్పుడు, కఠినంగా ఉన్న ఓపెన్గా చెప్పినప్పుడు. అది లేకుండా మీరు సలహాలు ఇస్తున్నారా లేదా కొంతమంది, అదే ఇవన్నీ కూడా తోలు తీసేస్తానమాట. అలాంటివన్నీ నాకు చెప్తే మిగతా వాళ్ళకి చెప్పుకోండి. వెళ్ళి డిసిప్లిన్డ్గా ఆర్గనైజ్డ్గా మనం ఉండాలి, అదే జీవితానికి పరమార్థం అని చెప్పాడు ఆయన. ఇప్పుడు కలియుగాంతం జరుగుతున్నారు, భవిష్యమాలకు కరెక్ట్గా చెప్తోంది. భవిష్యమాలకు కాశీనాథ్ మహారాజు గారు, మరి శోభారాజు గారు అన్నమయ్య మరి పాటలు పాడి చక్కగా తిరుమల తిరుపతి దేవస్థాన విద్వాంసురాలు ఆమె. ఇటీవలే నేను కూడా చక్కగా ఈ భవిష్యమాలకి చక్కగా ఆయన మోహన్ బెహ్రా అని బెనారస్ నుంచి మనకి చెప్పడం జరిగింది. మొత్తం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటుంటారు. మా శోభమ్మ చక్కగా అక్కడికి కాశీ వెళ్ళి చక్కగా ఫంక్షన్లో కాశీనాథ్ మహారాజు గారు భాగవత సప్తాహంతో పాటు ఈ యొక్క భవిష్యమాలకి యొక్క కార్యక్రమాల్లో పాల్గొని వచ్చారు. అరే ఇవన్నీ కూడా రీసెర్చ్ యాక్టివిటీస్ ఎప్పటికప్పుడు జరుగుతున్నాం, మీకు అప్డేట్ చేస్తున్నాం. సో దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి. అంతేగాని బాగా తప్పులు చెప్పి అబద్ధాలు చెప్పేవాళ్ళు మాటలు వినడం, వాళ్ళకేమో నిజాలు చెప్పే వాళ్ళకి విమర్శిస్తే ఏం చేస్తాను, నేను తోలు తీసేస్తాను. బికాజ్ ఐఎమ్ ఎ టీచర్, ఐఎమ్ ఎ ప్రొఫెసర్. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి డైరెక్ట్ శిష్యుడిని నేను. కాబట్టి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అర్థక్వేక్స్ వస్తాయన్నారు, వచ్చింది. జపాన్లో వచ్చింది, ఇండియాలో కూడా వస్తాయి, మీ ఊళ్ళో కూడా వస్తాయి. కాబట్టి నో ఎగ్జంప్షన్. ఎవరైతే ధర్మ మార్గంలో వెళ్తారో వాళ్ళకు మాత్రమే ఎగ్జంప్షన్స్ అనేటటువంటివి ఉంటాయన్నమాట. నెక్స్ట్, ఈ యొక్క హెవీ రైన్స్ ఉన్నాయి 2026లో అని చెప్పారు. వర్షాకాలం వచ్చింది.
జూన్ 25వ తేదీ జరుగుతోంది. ఇప్పుడు మనం వచ్చేసాం. మరి వస్తాయి. అండ్ పంటలు అనేటటువంటివి మొత్తం అంతా కూడా రైతు కంటే కూడా ఏజెంట్స్కి, కమిషన్ ఏజెంట్స్ ఎక్కువ సంపాదిస్తారు అని చెప్పారు 2026లో. సో టమాటా పంట, మిర్చి పంట ఎక్కువగా రేటు పెరుగుతుంది అన్నారు. ఆనియన్స్ పంట పెరుగుతుంది. కాబట్టి రైతులు, నేను చెప్పేది విని కాలజ్ఞానంలో నువ్వు చదవలేదు కదా, ఎవడో ఏదో పుస్తకం పట్టడం, 4 పద్యాలు, పాతకాలం పద్యాలు పాడేయడం, గడ్డాలు వేసుకొచ్చేయడం, చెప్పడం, ఇది కాదు. ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్. ఇది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ పుస్తకాలన్నీ, తాళపత్ర గ్రంథాలు అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అవి చూసి చెప్తున్నటువంటి మఠం వాళ్ళే మమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారు. ఆ యాక్సెస్ మనకుంది. కాబట్టి ఈ భూమి యొక్క రేటు డౌన్ అవుతుంది 2026 సంవత్సరంలో. మనకి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ని ఆయన చక్కగా చూస్తున్నప్పటికీ కూడా ఆయన రేట్లు పెరగట్లేదని స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు. ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. ఆఫ్టర్ ఆల్ మీరంతా. తర్వాత మూసీ నది దగ్గర నదుల ప్రక్షాళన జరుగుతుంది అన్నారు. మన రేవంత్ రెడ్డి గారు చక్కగా మూసీ నది ప్రక్షాళన చేస్తున్నారు. ఎవ్వడైనా సరే, వాడు ఎంతటి మనగాడైనా సరే, నది చెరువుల దగ్గర కొట్టి పడేస్తాం హైడ్రా అన్నారు. ఇలా జరుగుతాయి. నెక్స్ట్, ఇక ఈ బంగారము రేటు పెరుగుతుంది, వెండి రేటు పెరుగుతుంది అన్నారు. బంగారం కంటే తో సమానంగా వెండి, రాగి, రజతము ఇవన్నీ కూడా పెరుగుతాయి. సో బంగారము డౌన్ఫాల్ మధ్యలో అయినప్పటికీ కూడా 1.8 అంటే 1,80,000 రూపాయల వరకు వెళ్ళిపోయినటువంటిది నేను క్లియర్గా ఈ నెలల్లో, మార్చి నెలల నుంచి ఇక్కడ వరకు వార్స్ జరుగుతాయని చెప్పాము. దాని ప్రకారమే ఈ యొక్క ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ యుద్ధాలు జరగడం, మరి వెంటనే బంగారం రేటు పడిపోతుందని చెప్పాను. 1,50,000 పడిపోయింది. మళ్ళీ జూన్ నెల 20వ తేదీ దాటిన తర్వాత రేటు పెరుగుతుందన్నాం. 1,55,000 యాజ్ ఆన్ దిస్ డేట్ 25వ తేదీకి జరిగింది. వెండి రేటు పెరుగుతుందన్నాం. 2,25,000 చిల్లర ఏదో అవుతుంది. సో బంగారంతో పాటు వెండి, రజతము, కాపర్ ఇవన్నీ పెరుగుతాయి. మహిళల్లో పరివర్తన వస్తుంది అన్నారు. అక్రమ సంబంధాలు పెరిగిపోతాయన్నారు. లివింగ్ ఇన్ రిలేషన్స్ చేయట్లేదా? డేటింగ్ రాలేదా? కోలివింగ్ హాస్టల్లో రేవా? ఓయో రూములు రాలేదా? ఇవన్నీ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంటే నీకు ప్రాచీన భాషలో చెప్పరు, డీకోడింగ్ చేయడం రావాలి. సో ఈ యొక్క మహిళలు ఉద్యోగాల్లో ముందుకు దూసుకు వెళ్ళిపోతారన్నారు. విమాన ప్రమాదాలు ఉన్నాయన్నారు. విమాన ప్రమాదాలు 2026లో మొన్నే జరిగింది. ప్లేన్ క్రాష్, ట్రైన్ యాక్సిడెంట్స్ ఉన్నాయి. అంటే అన్నీ అపశకునాలేనా అండి అంటే బ్రహ్మంగారు జాగ్రత్తలు చెప్పారు. కాబట్టి రావి చెట్టు కళ్ళు తెరుస్తుంది అని అంటే ఒకళ్ళు పెడతారు, నీకేం తెలియదని. ఏం తెలుసురా నీకు అసలు కాలజ్ఞానం గురించి? జీన్స్ ప్రాబ్లం వల్ల చెట్లు అనేటటువంటివి ఇలాగా కళ్ళు తెరిచినట్టుగా వస్తాయన్నమాట. బొబ్బాస్కాయ వినాయకుడిలాగా ఇలాంటి వింతలు అనేకం జరుగుతాయన్నారు. వేప చెట్టు నుంచి పాలు వస్తాయన్నారు. జరిగింది ఇవన్నీ కూడా. బట్ ఇంకా అనేకమైనటువంటి విషయాలు బ్రహ్మంగారు చెప్పారు. మనం ఒక కాన్సెక్యూటివ్ సిరీస్ లాగా మనం తెలుసుకుందాం. శుభమస్తు.